నమస్తే మిత్రులారా, అంత్యానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందాం. ఇది శబ్దాలంకారం. అంత్యానుప్రాసని మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కవితల్లో కానివ్వండి, ముఖ్యంగా మన సినిమా పాటల్లో కానివ్వండి, శబ్ద చమత్కారంతో అందరినీ ఆకట్టుకునే అలంకారం అంత్యానుప్రాస అలంకారం. అంత్య అంటే చివర. ఒక పదం చివరి అక్షరం కానీ, ఒక పాదం చివర కానీ, వాక్యం చివర కానీ ప్రాసలో వస్తుంది. అది ఒక అక్షరం రావచ్చు, అంతకంటే ఎక్కువ అక్షరాలు రావచ్చు, ఒక పదం రావచ్చు, ఏదైనా చివరన వస్తుంది. కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. ఇంకా మనం విపులంగా చెప్పుకోవాలంటే అంత్యానుప్రాస అంటే ఒకే హల్లు కానీ, ఒకే పదం కానీ, పాదం యొక్క అంతంలో కానీ, పదం యొక్క అంతంలో కానీ, వాక్యం చివరిలో కానీ వచ్చినట్లయితే దాన్ని అంత్యానుప్రాస అంటారు. అర్థమైంది కదా? ఏదైనా పదంలో కానీ, పాదంలో కానీ, వాక్యంలో కానీ చివరన వస్తుంది, అది ప్రాసలో ఉంటుంది. అది అంత్యానుప్రాస. కొన్ని ఉదాహరణలు చేస్తే మనకి చూస్తే అది తెలుస్తుంది. ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలోని పాటలో ఒక చరణం ఇది చూడండి. ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు. ఇక్కడ 3 పాదాల్లో కూడా వాడు 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 అనేది చివరిలో రావటం జరిగింది. ప్రతి పాదం చివరన వాడు ప్రాసగా వచ్చింది. కావున ఇది అంత్యానుప్రాస. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, నేర్పుతుంది మంచి నడవడి. చూడండి, 4 పాదాలు ఉన్నాయి ఇక్కడ. 4 పాదాల్లో కూడా చివరన డి అనే అక్షరం వచ్చింది, హల్లు వచ్చింది. ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇది కఠిన నరకం, ఇది ప్రత్యక్ష నరకం. ఆరుద్ర గారు ఒక రచనలో ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. దీంట్లో నరకం అంటే ఒక పదం 2 పాదాల చివరన ప్రాసగా వచ్చింది, ప్రాసగా వాడటం జరిగింది. ఇది అంత్యానుప్రాస. మనం ఏం చెప్పుకున్నాం? పదాల చివర కానీ, పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ ప్రాస వచ్చినట్లయితే అది అంత్యానుప్రాస. ఈ పాటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ అంత్యానుప్రాస అని చెప్తున్నాం కదా. అదొకటి చూద్దాం. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మాసీమకే చీనాంబరి. ఇది బహుశా గోదావరి సినిమాలో అనుకుంటా. ఇది చూడండి, ప్రతి దాంట్లో కూడా ప్రతి పాదంలో కూడా
వరి వరి అనేది రీ అక్షరం. మొదటి 2 పాదాల్లో వరి అని వచ్చింది, చివరి 2 పాదాల్లో బరి అని వచ్చింది. ఇది ఇలా రావటం వల్ల ఆ రచన అందంగా వినసొంపుగా ఉంటుంది. ఎక్కువగా శబ్దాలంకారాల్లో ఎక్కువగా ఆకట్టుకునే అలంకారము అంత్యానుప్రాస అలంకారము. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. అశోకవనంలో సీత విలపించెను శోకం చేత. ఇందులో వాక్యాల చివర త అనే అక్షరం వచ్చింది. సీత చేత, ఇది అంత్యానుప్రాస. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. కనిపించేది మటుకే కాదు నిజం, కనిపించేది మట్టుకే కాదు నిజం, కనిపించనిది కూడా నిజం, రుజువు చెయ్యని నిజం, రోజు చూస్తున్న మాట నిజం. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్షరం కాదు, ఒక పదమే వచ్చింది. ప్రతి పాదం చివరన హల్లుల సముదాయం, ఒక పదం. అదేమిటి? నిజం. కనిపించేది మట్టుకే కాదు నిజం, కనిపించనిది కూడా నిజం, రుజువు చెయ్యని నిజం, రోజు చూస్తున్న మాట నిజం. ప్రతి పాదం చివరన నిజం అనేది ప్రాసగా ఉపయోగించటం జరిగింది. ఇది అంత్యానుప్రాస. అది విలయం, నైత్యానికి నిలయం, భయంకర విలాస వలయం. దీంట్లో చూడండి, యం యం యం, ఇది ఈ అక్షరం చివరన ఉపయోగించటం జరిగింది. ఇంకా చూస్తే లయం, విలయం, నిలయం, వలయం. అంటే లయం 2 హల్లులు వచ్చాయి. మరి ఇది అంత్యానుప్రాస. ఇంకొక ఉదాహరణ చేద్దాం. మొదలెక్కడో తెలియని పరుగు, తుద బోధపడక గుండె కరుగు. మొదలెక్కడో తెలియని పరుగు, తుద బోధపడక గుండె కరుగు. ఈ 2 పదాల చివరన పరుగు కరుగు, దాంట్లో రూగు రూగు అనే హల్లుల జంట ప్రాసగా ఉపయోగించటం జరిగింది. ఇది అంత్యానుప్రాస. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. ఇది బాగా మనకు తెలిసిందే. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం. దీంట్లో చూడండి, గొళ్ళెం, పళ్ళెం, కళ్ళెం. అంటే లెమ్ అనేది ప్రతి పాదం చివరన ఉపయోగించడం జరిగింది. కావున ఇది అంత్యానుప్రాస. ఇంకొక ఉదాహరణ చూద్దాం. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్నవాళ్ళకి 4 కాళ్ళు. ఇది చూస్తే 3 పాదాల్లో చివరన కాళ్ళు కాళ్ళు అనే పదం వచ్చింది, చివరలో వచ్చింది, 3 పాదాల్లో వచ్చింది. ఇది అంత్యానుప్రాస. ఇంకా ఆరుద్ర గారిది ఒకటి రచనలోది ఒకటి తీసుకుందాం. సతమతమవుతున్నారు సరదాల కొరకు, సతమతమవుతున్నారు సరదాల కొరకు, హతమవుతున్నారు ఆనందం కొరకు.
ఇది చూడండి, ఈ 2 వాక్యాల్లో పదాల్లో కొరకు కొరకు రావడం జరిగింది. దీన్ని ప్రాసగా తీసుకోవడం జరిగింది. ఇది అంత్యానుప్రాస. మరి శబ్దాలంకారాల్లో అంత్యానుప్రాస చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాము. దాదాపు ప్రతి కవి ఈ ప్రాసని ఉపయోగించకుండా కవిత్వం రాయలేదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రస్తుతం మన చలనచిత్రాల్లోని గీతాల్లో ఈ అంత్యానుప్రాసని బాగా ఉపయోగిస్తున్నారు మన కవులు, పాటల రచయితలు. కాబట్టి విద్యార్థులారా, ఈ యొక్క అంత్యానుప్రాస లక్షణాన్ని గుర్తుపెట్టుకోండి. పదాల చివర కానీ, పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ ప్రాసగా ఒక హల్లు కానీ, అంతకంటే ఎక్కువ హల్లులు కానీ, ఒక పదం కానీ వచ్చినట్లయితే అది అంత్యానుప్రాస అలంకారము. మరి ఒక అలంకారంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.